హాస్పిటల్లో ట్రీట్మెంట్లు ఇప్పిస్తాడు అని చెప్పేసి ఆయన అదే అనేవాడు. నేను మద్యం ఆపమంటే వాళ్ళు ఆపరు, వాళ్ళది ఆదుకుంటున్నాను కదా అని చెప్పేవాడు ఆయన. వాళ్ళే కదా అందరిని ఆదుకుంటున్నాను కదా అని చెప్పేవాడు. ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా సక్రమంగా లేదే. లేదా ఇక్కడ నువ్వు తాగిపిచ్చి ఇలా వచ్చిన డబ్బులతో అక్కడ ఆరోగ్యశ్రీ గట్టి పెడుతున్నావా? ఏమిటిది? మామూలుగా జబ్బులు వచ్చేటటువంటి 30% అండి. మామూలుగా మానవ సహజమైనటువంటి జన్యుపరమైన సమస్యలు, పొల్యూషన్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి వాటి వల్ల వచ్చే జబ్బులు 30% సమాజంలో. 100 మంది పేషెంట్స్లో చూస్తే 30% మందికి ఇట్లాగా మన ఆహారంలో సరైన పోషకాహారాలు లేకపోవడం వల్లనో, లేకపోతే కనుక ఆహారం తగినంత తీసుకోలేకపోవడం వల్లనో, అంటే ఆకలి లాంటి వాటి వల్ల వచ్చేటటువంటి జబ్బులు. ఇవి 30% మందికి ఎఫెక్ట్. బట్ మిగతా 70% రోగులు మందు వల్లనే. కిడ్నీ పోయిందా, గుండె పోయిందా, లేకపోతే గనక లంగ్స్ పాడైనయా, ఇవన్నీ సిగరెట్ మద్యం వల్లనే. మద్యము సిగరెట్ అనేటటువంటిది మనిషి జీవిత ఆయుర్దాయాన్ని 100 ఏళ్ళు బతకాల్సినోడికి 45 దగ్గర నుంచి రోగాలు బిగినయ్యి ఇంకో 10-15 సంవత్సరాలు అంతే. అది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ప్రభుత్వం ఇక్కడి నుంచి ఇట్లా డబ్బులు సంపాదించాక, ఒకటి దీని ద్వారా ఆరోగ్యశ్రీ